ఏది సాధించలేదు అనలేదు, కానీ సాధించాల్సింది చాలా ఉంది, ఇబ్బందులు ఉన్నాయి. శ్రీనివాసరావు గారు, భరత్ గారు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రెస్టోరేషన్ అనేది కొత్త విషయం కాదు. చరిత్ర లోపల ఏళ్ల తరబడిగా గుర్తింపు పొందిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలు దశాబ్దాల తరబడిగా ఉన్నాయి. ఓడి వాళ్ళకు వస్తూనే ఉంది. గత ప్రభుత్వం కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ 2012 నుంచి లేదు. చెప్పనివ్వండి. 2012 అబాలిష్ అయింది. ఏ అన్ని పెండింగ్ మీరు ఒకసారి ఆ జీవో చదువుకోండి. అరే నన్ను మాట్లాడినివ్వండి. జీవో చదవక ఇక్కడ కూర్చోలేదు. జీవో తెలుసు, అన్ని తెలుసు. మాట్లాడండి. నేను చెప్పేది శ్రీనివాసరావు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అని ఎవరు తెచ్చారు? మీరు మాట్లాడారు ప్రస్తావన. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీరు తీశారు. అది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కొత్తది కాదు, మనకు వచ్చింది కాదు, గయేళ్ల తరబడి ఉంది. మనకి ఇచ్చారు గత ప్రభుత్వం. అరే లెట్ మీ కంప్లీట్. గత ప్రభుత్వం ఇవ్వకుండా ఆపి రూల్ మాట్లాడాలి, ఉన్నది మాట్లాడండి. వాస్తవం గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. మిగతా మాట్లాడాలి. ఈ వాయిస్ ప్రభుత్వం దగ్గర వినిపించండి, నా దగ్గర కాదు. ప్రభుత్వం దగ్గర వినిపించండి. ఇట్లా మీరు వాయిస్ నేను ఉద్యోగులకి టీవీ ద్వారా అందరూ వింటున్నారు. మీరు అభ్యంతరం చేయకండి దయచేసి. శ్రీనివాసరావు ఏలూరు గారు, భుజంగరావు గారు, ఏలూరు గారు వాయిస్ ఉంటే పరిస్థితి ఎప్పుడు కరెక్ట్ కాదు. అంటే ఉద్యోగులను భయపెడతారు, ఉపాధ్యాయులను భయపెడతారు, మాలాంటి కూడా భయపెడతారా? ప్రభుత్వం మిమ్మల్ని భయపెడితే మీరు మీ ద్వారా ప్రభుత్వం మమ్మల్ని భయపెడతారు కాదా? భయం ఏంటంటే మన హక్కులు ఊరుకుందామా? మనకు ఓడి రెస్టారెంట్ ఊరుకుందామా? వదిలేద్దామా సమస్యలు? జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రీఆర్గనైజేషన్ చేస్తే ఓడీ లిస్ట్ అయిపోయిందా? అన్ని అయిపోయినాయా? వదిలేద్దామా? సవనియా, బాటపడనియా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ప్రభుత్వం దగ్గర ఓడి మన హక్కు, మనకు రావాల్సిన డబ్బులు కూడా మన హక్కు, మనకు రావాల్సిన ప్రయోజనం మన హక్కు. ఏళ్ల తరబడి ఓడి లేని రోజులు కూడా. రవి గారు మీకు తెలుసు, ప్రభుత్వం 9 నెలల ముందు డిజాల్వ్ చేస్తే మనం ధర్మాగ్ర సభ పెట్టే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రభుత్వం నిలదీసిన. ఆ రోజు ప్రశ్నించిన వీళ్ళందరూ ఏడబోయినండి. ఆ రోజు టీఎన్జీఓలు ఏడబోయారు, టీజీఓలు ఏడబోయారు, ఎక్కడ పోయిందండి? ఆ రోజు 104 సంఘాలతో మనం ధర్నా చేశాం, సభ చేశాం. ఎక్కడ ఉన్నారండి వీళ్ళంతా? ప్రభుత్వానికి వద్దబడిన వాళ్ళు కాదా మీరు? ఇవాళ గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు మీరు. ఇప్పుడు ఒకటి ఆనాడు ఉంది, ఆనాడు మా పోరాటాలు, ఇవాళ మా ఆవేదన ఉంది. ఆనాడు ఉపాధ్యాయులు, అధ్యాపకుల్ని, ఆచార్యుల్ని, మిగతా సంఘాలు కలుపుకోలేదు, కలిసింది. మీ ఆవేదన మీరు శ్రీనివాసరావు గారు దండం పెట్టి చెప్తున్నా, మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా, చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా. ఉపాధ్యాయులు, రిటైర్డ్ అయిన వాళ్ళు, ఉద్యోగులు చచ్చిపోతారు. కాపాడండి. మన అన్ని కూడా కాస్త ఆగైనా రిటైర్డ్ వాళ్ళకు రిలీజ్ చేస్తే వాళ్ళు బ్రతికే అవకాశం ఉంటది. లేదంటే మన జీతం తగ్గిపోయింది, అప్పిచ్చేటోడు దొరకడు, సమస్యలు పరిష్కారం కావు, బ్రతికే దారి కనబడదు. ఏందండి పరిస్థితి? ఎంత దారుణం అండి ఇది. రోగం వస్తే పోదామంటే వాటి విషయంలో మీరు బరాబరు మీరు మాట్లాడాల్సిందే, మమ్మల్ని తిట్టాల్సిందే, అందులో లేదు. మేము ఏ కొద్దిగా అయినా ఉరికియాల్సిందే మమ్మల్ని. ఆనాడు కూడా మేము పైరే సార్, భరత్ గారు, ఆనాడు కూడా మేము పైరే. ఆనాడు కూడా భుజంగరావు గారు ప్రగతి భవన్ లో మీటింగ్ పెట్టినప్పుడు కవరేవ్ గారే లైవ్ ఎగ్జాంపుల్. ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఒకటేంటంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఉద్యోగ సంఘాల బాధ్యత ఏంటంటే స్క్వీజ్ అవుతూ ఉంటారు శాండ్విచ్ లాగా. అటు ప్రభుత్వం వాళ్ళు మీ సంగతి చెప్తాం మీరు ఎక్కువ చేస్తే అని ప్రభుత్వం వాళ్ళు అంటారు, ఎంప్లాయీస్ కూడా మీరేం ఒత్తిడి తీసుకురావట్లేదు అని అంటారు. శాండ్విచ్ మధ్యలో స్క్వీజ్ అయినట్టు స్క్వీజ్ అవుతారు. అంతేనా ఏలూరు శ్రీనివాసరావు గారు? రాజకీయ పార్టీకో భయపడే వాళ్ళం కాదు. అదే అంటే ఇద్దరు మధ్యలో స్క్వీజ్ అవుతారంట. ఇద్దరు మధ్యలో స్క్వీజ్ అయ్యేది ఒకప్పుడు ఉండేది.
స్క్వీజ్ అయ్యేది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. సెన్సిటివ్ సిచ్యువేషన్, సెన్సిటివ్నెస్ ఫీల్ అవుతే సమస్యలు ముందు పెట్టి గట్టిగా పట్టుబట్టి 13 రోజుల సమ్మె చేసినటువంటి రాజశేఖర రెడ్డి కాలంలో దిగొచ్చిండు. ఎవరు పెద్ద రాజులే కాదు. అంటే సమ్మెను సమస్య మాత్రం తీవ్రతరంగా ఇప్పుడు మీరు పబ్లిక్ లో తీసుకొచ్చినట్టుగా మిగతా మీడియా కూడా తీసుకురావట్లేదు. సమస్య చాలా తీవ్రతరంగా ఉంది. చాలా తీవ్రంగా ఉంది.